హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు రాజేష్. బ్రదర్, ఇప్పుడు బయట చూసుకున్నట్టయితే లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఈ మధ్యలో రెండు కామన్ అయిపోయినాయి, లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. కాకపోతే లవ్ మ్యారేజ్ ఒకవేళ ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకుంటే అది బెటర్. ఒకవేళ ఒప్పుకోలేదు, కొంతమంది మధ్యలో 18 క్రాస్ కాకముందే మ్యారేజెస్ చేసుకుంటున్నారు, అది కొంచెం బెస్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితే మన ఇష్యూస్ అయినా ఏమైనా కూడా ఇద్దరు పేరెంట్స్ కూర్చొని దాన్ని సాల్వ్ చేయడం అదంతా అవుతుంది. కానీ లవ్ మ్యారేజ్లో మన యాక్సెప్టెన్స్ కాబట్టి పేరెంట్స్ అందులో ఇన్వాల్వ్ అవ్వలేరు. ఏమైనా ఇష్యూస్ అయినా పేరెంట్స్ మీ ఇష్టం చేసుకున్నారు కానీ మాకేం అవసరం అని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి నా దృష్టిలో నాకైతే బెటర్ అనిపించేది అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ అయినా ప్రాబ్లమ్స్ అయినా ఫ్యూచర్లో ఏదైనా కూడా మనం పేరెంట్స్కి చెప్పగలుగుతాం, వాళ్ళు వచ్చి ఇష్యూ చేయగలుగుతారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. అదే లవ్ మ్యారేజ్లో మొత్తం మనమే చూసుకోవాలి, మనమే హ్యాండిల్ చేసుకోవాలి, మనమే సెటిల్ చేసుకోవాలి, మొత్తం మన షోల్డర్స్ మీద ఉంటాయి, ఎప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఆ అమ్మాయి మన పేరెంట్స్ సరిగ్గా ఉండకపోయినా మనకే ఇష్యూ, మనం వాళ్ళ పేరెంట్స్ మనల్ని కరెక్ట్ చూసుకోరు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ ఫ్యామిలీ మనల్ని యాక్సెప్ట్ చేయదు. ఒక వాళ్ళ మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ అసలు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మనం గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకొని మనం పెళ్లి చేసుకున్న మన ఫ్యామిలీ ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయరు. సో అరేంజ్ మ్యారేజ్ అయితే ఇద్దరు ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తాయి, ఏం ఇష్యూ ఉండదు, లొల్లు ఉండదు అని నాకు అనిపిస్తుంది. కానీ ఈ జనరేషన్లో అయితే చాలా వరకు ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ కూడా వేసుకుంటున్నారు. కానీ ఫ్యామిలీస్ బట్టి ఇంకా అందరూ ఒకలా ఉండరు కదా. కొంతమంది ఎడ్యుకేటెడ్ అయితే పేరెంట్స్ ఓకేలా ఉంటుంది, కానీ ఫ్యామిలీస్లో అందరు ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, ఓల్డ్ పర్సన్స్ కూడా ఉంటారు. నా దృష్టిలో రెండు ఓకే, కానీ అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బయట ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే అమ్మాయిలు ఏ రకంగా ఉన్నారు? అమ్మాయిలోనే ఇంకా మీరు చూసుకోగలుగుతారు ఎట్లుంటారు. కొంతమంది అయితే డేంజర్ ఉంటారు బయట ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేయడం, కానీ అందరు అలా ఉండరు. 50% ఆఫ్ గర్ల్స్ అని చెప్పలేము, కానీ ఒక 20% ఆఫ్ గర్ల్స్ అయితే అలానే ఉన్నారు. మిగతా అందరు అమ్మాయిలు అయితే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట వింటారు. కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తారు బయటికి పోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ ఏం చేయనియరు, బీటెక్ వాళ్ళు ఏం చదువుతా స్టడీ అవ్వగానే మ్యారేజ్ చేసి పడేస్తారు. సో వాళ్ళకంత ఫ్రీడమ్ ఇవ్వరు కొందరు పేరెంట్స్, ఎందుకంటే భయం ఏమన్నా అయితే మళ్ళీ ఫ్యూచర్లో పరువు పోతుంది అది ఇది అని చెప్పి. సో మ్యాథ్స్ గర్ల్స్ చాలా వరకు అయితే వాళ్ళ బౌండరీస్లోనే ఉంటారు. కొంతమంది ఇంకా ఫ్రీడమ్ వచ్చే వరకు వాళ్ళకి ఏం చేయాలో తెలియక మిస్గైడ్ అవుతూ ఉంటారు, ఫ్రెండ్స్ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక అబ్బాయి వచ్చి ఏదో చెప్పగానే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంచెం మిస్ఫైర్ అవుతుంది మొత్తం. సో మనం అందరినీ బ్యాడ్ అనలేము, ఇంకా బాయ్స్ దగ్గర కూడా ఉంటాయి కదా, మనం ఓన్లీ గర్ల్స్ని అనలేము. సో అదే. సో మళ్ళీ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అయిపోయింది ఇది, అంటే బాగుంటే కలిసి ఉందాం, లేదంటే విడిపోదాం, లివింగ్ రిలేషన్షిప్లో ఉందాం అన్నట్టు ఇది మొత్తం ఒక నడుస్తుంది. దీనికి ఒక రీజన్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మా ఫ్రెండ్నే తీసుకోండి, వాళ్ళిద్దరు బెంగళూరులో జాబ్ చేస్తూ వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళు జాబ్ జాయిన్ అయ్యి 6 monthsకే ఇద్దరు పరిచయం అయ్యారు, ఇద్దరు ఫ్లాట్ తీసుకొని లివిన్లో ఉన్నారు. ఆ లివిన్ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు. వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని వచ్చి కొట్టి ఆమెను తీసుకెళ్ళి, ఇది రియల్ ఎగ్జాంపుల్, కొట్టి తీసుకెళ్ళి వేరే పెళ్లి చేయించారు. ఏముందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ మనం ఓకే అనుకుంటేనే అది సెట్ అవుతుంది తప్ప ఒకవేళ మనం బయట వేసుకున్నా తెలుసు అందరికీ పాపులర్ ఏమంటారు అందరు తెలవాలి అది ఇది చేయాలనుకుంటే మీకే ఇష్యూ అవుతుంది. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ అంతా నేను పట్టించుకున్నాను, అంతా నాకు దాని గురించి ఐడియా కూడా లేదు ఎక్కువ. సో లాస్ట్ ఒక ముక్కలో చెప్పాలంటే అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా? నాకైతే మ్యారేజ్ నచ్చదండి. కాకపోతే సొసైటీ కోసం చేసుకోవాల్సి వస్తుంది, పేరెంట్స్ కోసం చేసుకోవాల్సి వస్తుంది, రిలేటివ్స్ కోసం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చేసుకోకపోతే వీడియో ఉందా, వీడికి లోపం ఉందా అని అంటుంటారు. కాబట్టి తప్ప చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా బయట అమ్మాయిలు కూడా ఎట్లున్నారంటే నెలకు 20 లక్షలు తెచ్చేటోడు కావాలి, 1 లక్ష కావాలి, 2 లక్షలు కావాలి అంటారు. వాళ్ళకి ఒకవేళ 20 lakhs కావాలనుకున్నాడు, ఆ అమ్మాయి కూడా ఐశ్వర్య రాయలా ఉండాలనుకుంటారు. ఎవరో ఎట్లనో ఉంటుంది అమ్మాయి, ఆమె 20 lakhs అంటే ఎవడు ఇస్తాడండి? బయట వేరే అమ్మాయిని చూసుకుంటాడు. వానికి 20 LPA per annum వస్తే వాడి రేంజ్ తగ్గట్టే చూసుకుంటాడు. మనం ఫస్ట్ మనీ కాదు, వాడు మంచిగా చూసుకుంటాడు, వాడిలో మొత్తం ఒక ఉమెన్ని ఎలా అర్థం చేసుకుంటాడు, వాడు ఫ్యూచర్లో మనల్ని మంచిగా చూసుకుంటాడు. మనీ ఏముందండి, వాళ్ళు ఉంటుంది, రేపు వాడు లాస్ అవుతాడు వచ్చి ఎందులోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టి, అప్పుడు మీరేం చేస్తారు? కాబట్టి మనం ఎప్పుడు మనీ చూడొద్దు, మనీ కాదు మనకు మ్యాటర్. ఏదైనా కూడా మన కరెక్ట్ హార్ట్ ఏంది మనిషి అనేది చూడాలి, అంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.